ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం, దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది. రాయలసీమ మనం చూస్తే రతనాలసీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే. ఇటీవల ఒకప్పుడు అనంతపురం జిల్లా లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం 4-5కు వచ్చేసింది. ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది.
రేపు రాబోయే రోజు నీళ్ళు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గ ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది. అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్లు రాకుండా ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు, సకాలానికి పంట వేయడం లేదు, తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను కిందన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక గోదావరి ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి కృష్ణాలో నీళ్లు తగ్గాయి, గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూస్తే 2989 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటర్ సముద్రంలోకి పోతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ దీంట్లో కనీసం ఒక 300 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం, ఇక్కడ కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం 2 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల వరకు తీసేపేడుగా 3 ఫేసెస్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం 50 సంవత్సరాల డేటా, కొంచెం జూమ్ చేయండి, పైన ఇంకొంచెం తగ్గించు. ఇప్పుడు మీరు చూసినప్పుడు 1970లోనే 3971 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 25వ సంవత్సరం మీరు చూస్తే ఇది 94లో 5959 పోయినాయి. నిన్న కూడా 55 చూస్తే 4114 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా 2009 తక్కువ వర్షపాతం పడినప్పుడు 752 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఓవరాల్గా